మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సతీష్ కుమార్. మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే నిరుద్యోగ భృతి అంటే నిరుద్యోగులకు నెల నెల 3,000 రూపాయలు అయితే చేయడం జరగబోతుంది. అసలు ఈ నిరుద్యోగ భృతిపై నిరుద్యోగుల అభిప్రాయం ఏంటో వాళ్ళ మాటలను తెలుసుకుందాం రండి. హాయ్ బ్రదర్. హాయ్ బ్రో. మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే నిరుద్యోగ భృతి అనే స్కీమ్ అయితే తీసుకురావడం జరిగింది నిరుద్యోగుల కోసం. దీనిపైన మీ అభిప్రాయం ఏమిటి? నిరుద్యోగుల వృద్ధి చాలా అంటే ఆయన థాట్ చాలా మంచిదే. అలాగే మా నిరుద్యోగుల కోసం అమరావతి కానీ ఇట్లా ఈ ఆంధ్రప్రదేశ్లో కొన్ని కంపెనీలు తీసుకొచ్చి మన ఆంధ్రప్రదేశ్ని ఒక డెవలప్ చేసి ఒక స్థాయికి తీసుకెళ్తే మాలాంటి నిరుద్యోగులకి ఒక ఏమంటారు ఒక స్థాయి కలిగించిన వాళ్ళు అవుతారు. అదేవిధంగా నిరుద్యోగులు ఆంధ్రప్రదేశ్లో తగ్గుతారు చాలా వరకు. అప్పుడు ఇట్లాగా నిరుద్యోగులు చాలా వరకు మన ఆంధ్రప్రదేశ్ నుంచి పక్క రాష్ట్రాలకు వెళ్ళి ఉద్యోగాలు ఎత్తుక్కోవాల్సి వస్తుంది. అది చాలా వరకు తగ్గుతుంది. హాయ్ బ్రదర్. హాయ్ బ్రదర్. మన రాష్ట్ర సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అయితే నిరుద్యోగ భృతి అనే స్కీమ్ అయితే తీసుకురావడం జరిగింది. నెల నెల నిరుద్యోగులకు 3,000 రూపాయల లెక్కనైతే అందజేయడం జరుగుతుంది. అయితే అసలు ఈ నిరుద్యోగ భృతిపై మీ అభిప్రాయం ఏమిటి? నిరుద్యోగ వృత్తిపై అభిప్రాయం ఏంటంటే నెల నెల 3,000 ఇవ్వడం మంచిదే. ఆ మనీ పరంగా కాకుండా మన ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ చాలా ఇంపార్టెంట్ అనుకుంటున్నాను. అక్కడ మన నిరుద్యోగ ప్రజలు బయటికి వెళ్ళి వలస వెళ్ళి జాబ్ చేసుకునడం కరెక్ట్ కాదు. అదే మన ఆంధ్రప్రదేశ్లోని మంచి మంచి కంపెనీస్ తీసుకొచ్చి మంచి మంచి డెవలప్మెంట్స్ చేస్తే మా నిరుద్యోగులు అనే వాళ్ళు తగ్గుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. హాయ్ బ్రదర్. హాయ్ బ్రో. మన రాష్ట్రంలో నిరుద్యోగ భృతి అనే ఒక స్కీమ్ అయితే ప్రవేశపెట్టడం జరిగింది. ఈ స్కీమ్ పై మీ అభిప్రాయం ఏంటి? ఈ స్కీమ్ చాలా బాగుంది. మన రాష్ట్రంలో ఇంకా కంపెనీలు వస్తే చాలా బాగుంటుందని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. హాయ్ బ్రదర్. ఆయన మన రాష్ట్రంలో నిరుద్యోగ భృతి అనే స్కీమ్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది. ఈ స్కీమ్ పై మీ అభిప్రాయం ఏమిటి? ఇలాంటి స్కీమ్ తీసుకురావటం చాలా మంచిదే. ఇలాంటి స్కీమ్ ఇది వరకు కూడా లేదు కాబట్టి మన ఆంధ్రప్రదేశ్ ని ఇంకా డెవలప్మెంట్ చేసి మా లాంటి నిరుద్యోగ యువతల్ని ఇంకా ఎంకరేజ్ చేసి కంపెనీలు పెట్టి మంచిగా ఎంకరేజ్ చేస్తే మంచిదని. థ్యాంక్ యూ.